హలో హాయ్ అండి, రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మన మెయిన్ టాపిక్ ఈరోజు వచ్చేసి పత్తి విత్తనాలు 2025లో అధిక దిగుబడి సాధించిన పాత రకాలు, అలానే కొత్తగా వచ్చిన కొన్ని కంపెనీల నుంచి సీడ్స్. అయితే వాటి గురించి మాట్లాడే ముందు ఈరోజు డేట్ వచ్చేసి 27వ తేదీ ఏప్రిల్ నెల 2026. అయితే రైతన్నలు క్లుప్తంగా నీట్గా వినండి. దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను గత సంవత్సరం 2025 మొత్తం కూడా ఫీల్డ్లో తిరుగుతూనే ఉంటాం, మనం మీకు తెలిసినదే. ఆ రకంగానే రైతన్నకి ఏదైతే బెస్ట్గా సక్సెస్ అయ్యిందో, 100% మంచి అనుకున్న దిగుబడి వచ్చిందో, దీంట్లో కొన్ని నీటిపారుదల కింద అని డౌట్స్ ఉంటాయి, కొన్ని ఇసుక భూములు అనే డౌట్ ఉంటుంది, కొన్ని వర్షాధారం కింద అని డౌట్ ఉంటుంది. అలాని కాదండి, బెస్ట్ సీడ్స్, బెస్ట్ క్వాలిటీ, రైతన్న పక్కా సక్సెస్ అయిన వెరైటీస్నే మనం మాట్లాడుకుందాం. ఇంతకుముందు సపరేట్ ఒక వీడియో చేశా నేను, దాన్ని మీరు చూసే ఉంటారు. దాంట్లో ఏంటంటే ఇలా పలానా కంపెనీలు, ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఈ రకంగా తీసుకోండి, ఈ రకంగా తీసుకోండి, ఇలా సక్సెస్ అవుతారు అని చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోలో అది కాదండి. 2026కు 2025లో సక్సెస్ అయిన వెరైటీస్ని ఈ 2026లో నాకు నచ్చిన వెరైటీస్ని కొన్ని ఒక 10 విత్తనాల ప్యాకెట్స్ పేర్లు చెప్తాను. ఒక్కొక్క కంపెనీది ఒక్కొక్క రకం పేరు ఉంటుంది, దాన్ని అన్నీ చెప్తాను. ఎలా అంటే రైతన్న నేను చెప్పిన సీడ్స్ దీన్ని వేసుకున్నారంటే 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మన వాతావరణం అటు ఇటు చెప్పలేం, మంచి వర్షాలే పడి 2025 మాదిరిగా మంచి అనుకున్న విధంగా జరిగితే మాత్రం గత సంవత్సరం ఎంత దిగుబడి వచ్చిందో అదే విధంగా ఈ సంవత్సరం కూడా రావడం జరుగుతుందండి. అయితే దాంట్లో రైతన్నలు చేస్తున్న కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. అయితే ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అలానే ఒక లైక్ చేయండి. రైతన్నకు ఎలా చెప్పాలి తప్పు అనే విషయానికి వస్తే, బ్రాండ్ అనే అపోహతోనే చాలామంది రైతన్నలు కూడా తప్పు చేస్తూ ఉన్నారు. బ్రాండ్స్ అనే నేమ్స్తో వెళ్ళిపోయి అదే సీడ్ తీసుకోవడం, అధిక రేటు పెట్టి కొనడం, ఇలాంటి చాలా రకాల తప్పులు చేస్తూ ఉంటారు. కొన్ని బ్లాక్లో నడుస్తూ ఉంటాయి, ఒక్కొక్కటి కొన్ని రకాల రైతులు ఎప్పటి నుంచో చేస్తున్న తప్పుల్ని మీరు అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దండి. ఆ పలానా విత్తనం వేస్తేనే వస్తుందనేది కొంతమంది చెప్తూ ఉంటారు. అలాంటిది ఏమీ లేదు. 100% చెప్పగలను, చాలా మంచి కంపెనీలు ఉన్నాయి. వాటిలో నేను ఫీల్డ్ విజిట్లో కొన్ని వీడియోలు కూడా చేశాను. అలానే రైతన్నలతో మనం ఫీల్డ్లో కంటిన్యూషన్ తిరుగుతూ ఉంటాం కాబట్టి అందరికీ సక్సెస్ అయిన విధంగా ఈ సంవత్సరం ప్రతి రైతన్న కూడా 100% సక్సెస్ అవ్వడానికి ఇప్పుడు కూడా నేను చెప్పబోయే విత్తనాలు పక్కా అంటే పక్కా 100% మంచి బెస్ట్ వెరైటీసే. ఇది టాపు, ఇది తోపు, ఇది బెస్ట్, ఇది ఒక 20, 30, 40 క్వింటాలు పండుతుందని చెప్పను నేను. అన్ని రకాలు కూడా వర్షాధారం కింద వేసుకొని గత సంవత్సరం మినిమం 10 క్వింటాల 15 క్వింటాల మధ్యన దిగుబడి సాధించిన రకాలే అన్నీ చెప్తాను నేను. వర్షాధారం కింద ఆ విధంగా వచ్చి, నీటిపారుదల కింద అయితే మినిమం 18, 25, 22 ఈ రకంగా వచ్చిన రకాలు ఉన్నాయి. ఇది దాంట్లో మొదటిగా నాకు నచ్చిన వెరైటీస్ అని కాదండి, అన్నీ నాకు నచ్చినవే. కొన్ని మీకు గత సంవత్సరం నుంచే వచ్చిన పేర్లు కొన్ని తెలియజేస్తాను, ఎప్పటి నుంచో వింటున్నవి నాకు నచ్చినవి అవి చెప్తాను. దీంట్లో కొన్ని షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ ఉంటాయి, కొన్ని లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్ ఉంటాయి. వాటిలో మొదటిగా శ్రీరామ సీడ్స్ నుంచి 33 గోల్డ్ అండి. నేను వీడియో చేశా, ఎవ్వరు కూడా నమ్మదగ్గ విషయం కాదు అది. దాదాపు ఆ రైతుకి నేను మార్చిలో అనుకుంటా వీడియో తీసే టైం కల్లా, మార్చినో ఫిబ్రవరి తీసే టైం కల్లా 30 క్వింటాలు అమ్ముకున్నాడు. ఎంత పొలము, ఎకరా 40 సెంట్లు. దానికి నేను మళ్ళా మొన్న ఫోన్ చేసి, అతని పేరు గురునాథ్ అండి, హొలుగుంద గ్రామము. ఆయన దాదాపు ఎన్ని క్వింటాలంటే 17 క్వింటాల 80 కేజీలు అమ్ముకున్నాడు. అంటే 48 క్వింటాలండి. ఎకరానికి దగ్గర 32 క్వింటాలు వచ్చింది ఆయనది. అందరికీ అదే విధంగా రావాలని ఏం లేదండి, ఒక్కొక్క రైతుకు ఒక రకంగా కూడా పండే అవకాశాలు ఉంటాయి. అది ఎంత వచ్చింది మెయిన్ దిగుబడి దాంది అనే విషయానికి వస్తే, వర్షాధారం కింద వేసుకున్న రైతన్నలు 16 క్వింటాల వరకు హైయెస్ట్గా వచ్చింది. ఒకరికో కొంతమందికి అటు ఇటుగా 18 వరకు కూడా వచ్చింది. భూమి బలం ఉండి, రైతన్న మెయింటెనెన్స్ ఉండి, వర్షాధారం కిందనే 18 వరకు కూడా వచ్చింది. మినిమం పక్కాగా 10, 12, 15 ఎక్కువగా వచ్చినాయి. ఆ డీలర్ ఏదైతే అమ్ముకున్నాడో ఆయన దగ్గర నుంచి అమ్మిన ప్రతి చోట డీలర్స్ దగ్గర నుంచి అందరూ కూడా 10 నుంచి 15 క్వింటాల మధ్యన దిగుబడి సాధించడం జరిగింది. మినిమం
10 నుంచి 15 క్వింటాలు వర్షాధారం కింద, నీటిపారుదల కింద హైయెస్ట్గా 32 క్వింటాలు వచ్చింది ఎకరానికి. అయితే దాన్ని పక్కన పెట్టండి, అందరికీ అది సాధ్యం కాదు. మినిమం 15 నుంచి 20-25 మధ్యన అయితే దిగుబడి సాధించుకోవచ్చు. మీడియం సైజు ఉంటుంది కాయ, మంచి పత్తి తీయడానికి వీలుగా ఉంటుంది. 5 తులాల పత్తి అంటాం కదా, అన్నీ కూడా మనం చెప్పేవి అదే విధంగానే ఉంటాయి. ఒక్కొక్క సీడ్ లైన్లో 8, 7, 9 గింజలు ఉంటాయి. బెస్ట్ వెరైటీ శ్రీరామ 33 గోల్డ్. ఇంకా తర్వాత వచ్చే విషయానికి వచ్చేసరికి కాస్వి సీడ్స్ వాళ్ళది కర్ణ, దాన్ని కూడా నేను వీడియో చేశాను. అది వచ్చేసి నేను ఎక్కడ అంటే వందవాగిలి ఆదోని మార్కెట్ సైడు, అదేమో హొలగుందలో చేశాము. దాని తర్వాత కర్ణ వందవాగిలి విలేజ్లో చేశాము. అది వచ్చేసి 25 క్వింటాలు వచ్చిందండి. అంటే దానికి నీటిపారుదల ఉంది, ఇట్లే పక్కన కాలువ ఒడ్డు కిందనే కాలువ ఉన్నా కూడా రైతన్న మలిపించుకోవడానికి మాత్రమే 1-2 తల్లు కట్టుకున్నాడు. అది కూడా 25 క్వింటాలు వచ్చింది. అంటే ఆసిమాసి పనేం కాదు, చిన్న విషయం ఏం కాదు. బెస్ట్ దిగుబడి అది కూడా చిన్న సైజు ఉంటుంది, మంచి వాటర్కి మంచి తీయడానికి బాగుంటుంది, మంచి గింజలు ఉంటాయి, గింజ బరువు ఉంటుంది, పత్తి బరువు ఉంటుంది. రైతన్నలు బెస్ట్గా ఎంచుకోవడానికి ఇదొకటి కర్ణ కూడా చాలా మంచి వెరైటీ. దాని దిగుబడి విషయానికి వచ్చేసరికి అది కూడా 12, 15, 18, 20, 22, హైయెస్ట్ 25 వరకు రావడం అయితే జరిగింది. రైతన్న దాన్ని కూడా బెస్ట్ క్వాలిటీ కింద తీసుకోవచ్చు. దాని తర్వాత విషయానికి వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పిన సీడ్స్ అంత నెంబర్ 1 సీడ్సేనండి. నేను చెప్పబోయే సీడ్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఎక్సలెంట్గా ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు కొంచెం షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ గురించి మాట్లాడుకుందాం. ప్లాటినం 369, క్రిస్టల్ 369, ప్లాటినం. ఎట్లా అంటే నాకైతే చాలా ఇష్టమైన వెరైటీ ప్లాటినం. ఇవన్నీ ఎప్పటి నుంచో చూస్తున్నదే. ప్లాటినం కూడా వేదా సీడ్స్ వల్ల రావడం జరిగింది. మా ఫ్రెండ్కే వేయించాం ఎకరా. బయలి పొలం, నల్లరేగడి పొలం, ఎర్రనేలైనా వేసుకోవచ్చు, నల్లరేగడైనా వేసుకోవచ్చు. ఎర్రనేల కూడా వేయించాం. నీలపారుదల కింద 18 క్వింటాలు వచ్చింది. అంటే ఎక్కువే వస్తుంది, ఎందుకంటే మొక్కజొన్న వేసుకోవడానికి త్వరగా తీసేసుకునే వెరైటీలు అనమాట ఇవి. వేసుకున్నామా తీసేసుకున్నామా అన్నట్లుగా 16 క్వింటాలు వచ్చిందండి. వర్షాధారం కింద అయితే 16 క్వింటాలు వచ్చింది నల్లరేగడి పొలము. నీళ్ళపారుదల కింద ఇప్పుడు ఏదైతే ఉందో నీటి వసతి కింద అయితే 18 క్వింటాలు వచ్చింది. అది మంచి దిగుబడి. ఎలా అంటారా, ఇంకా ఎక్కువ కూడా వస్తుంది కొద్దిగా పెట్టుకుంటే. షార్ట్ డ్యూరేషన్ వెరైటీ అంటే అది 120 రోజుల నుంచి 150 రోజుల కల్లా అయిపోతాయి. మంచి దిగుబడి వచ్చే రకాలలో ప్లాటినం నాకు నమ్మకమైన వెరైటీ. తర్వాత క్రిస్టల్ 369 గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. వేలాది మంది రైతన్నలు కూడా ఎంచుకుంటున్న రకమే. ఇది కూడా తొందరగా దిగుబడి రావడానికి ఇదొక మంచి విత్తనం. ఇలా ముందు చెప్పినవేమో 150 రోజుల నుంచి 180 రోజుల మధ్యన దిగుబడి సాధించడానికి మంచి వెరైటీస్. ఏది 33 గోల్డ్, కర్ణ. దాని తర్వాత వేదా సీడ్స్ ప్లాటినం అండ్ క్రిస్టల్ 369. దాంట్లోని ఇంకొక షార్ట్ డ్యూరేషన్ వెరైటీ ఉంది, ఎక్సలెంట్ వెరైటీ. అది కూడా కోర్ సీడ్స్ వాళ్ళది బాలు, చాలా నెంబర్ 1 ప్రోడక్ట్ బాలు కూడా ప్రతి రైతన్న ధైర్యంగా వేసుకోవచ్చు. దిగుబడిలో ఇంచుమించు ఒకటి అట్లా ఒకటి ఇట్లా అని ఎవరెవరో రకరకాలుగా చెప్తుంటారని నేను అందుకనే క్లారిటీగా చెప్పేస్తున్నా. మినిమం వర్షాధారం కింద అంత దిగుబడి, నీటిపారుదల కింద ఇంత దిగుబడి. ఎందుకంటే కొంచెం నీళ్లు కట్టుకుంటాడు, టైంకి మందు కొట్టుకుంటాడు, బెట్టకి రాదు తొందరగా పొలం, వడబడుతుందంటే వెంటనే నీళ్లు కట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి, గింజ బరువు తెచ్చుకోవచ్చు, అన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి నీటిపారుదల కింద కొంచెం ఎక్కువ దిగుబడి వచ్చే రకాలలో ఇవన్నీ ఉంటాయండి. ఇప్పుడు దాని తర్వాత ఐరా సీడ్స్లో మా సొంత పొలంలోనే, నా పొలం అయితే కౌలుకి ఇవ్వడం అయితే జరిగింది. మనకైతే నీళ్ళు అయితే లేదండి వసతి, వేరే వాళ్ళు కౌలుకు తీసుకున్నారు. వాళ్ళు నీటిపారుదల కిందనే వాళ్ళకి నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు కట్టుకుంటా చేసుకుంటున్న పొలం. రావణ్, ఐరా సీడ్స్ రావణ్ ఎక్సలెంట్ వెరైటీ. అది కూడా చాలా బాగుంది. ప్రతి రైతన్న కూడా దాన్ని కూడా ధైర్యంగా ఎంచుకోవచ్చు. రావణ్ అది కూడా దిగుబడి విషయాల్లో అన్నీ సేమ్, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది లేదు. అన్నీ కూడా మంచి దోమపోటును తట్టుకుంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి, తెగులను తట్టుకునే వెరైటీసే. అన్నీ బాగున్న రకాలలో ఇది ఒక రావణ్, చాలా బాగున్న వెరైటీ రావణ్. దాని తర్వాత బోనస్ అండి, ఇది క్రిస్టల్ సీడ్స్ వాళ్ళది అనుకుంటా. బోనస్ చాలా నెంబర్ 1 వెరైటీ. ఇది కూడా ఎలా అంటే బోనస్ కూడా తక్కువ కాలంలోనే వచ్చే దిగుబడి వెరైటీల్లో ఇది కూడా ఒకటి. ఇది కూడా దిగుబడి విషయాల్లో సేమ్ టు సేమ్, పిన్ టు పిన్ అంతా సేమ్. దానికి తర్వాత వచ్చేసి ఆద్య సీడ్స్ వాళ్ళది జానకి, ఆదోని మార్కెట్ సైడ్ ఫుల్గా వేస్తున్న వెరైటీస్. ఇది కూడా జానకి కానీ బోనస్ కానీ ఇది ఒకటండి. దానికి తర్వాత జీనోమిక్స్ వాళ్ళది పవర్, జీనోమిక్స్ కంపెనీ వాళ్ళది పవర్ అండి, నెంబర్ 1 సేలింగ్లో ఉంది. అది కూడా ప్రోడక్ట్ ఈ సంవత్సరం. ఆదోని కానీ, ఎమ్మెగనూరు కానీ, కోడుమూరు కానీ ఈ మార్కెట్స్లో చుట్టుపక్కల రైతన్నలు ధైర్యంగా ఎంచుకుంటున్న రకాలలో ఇదొక వెరైటీ. జీనోమిక్స్ కంపెనీ వాళ్ళది పవర్. ఇప్పుడు చెప్పాను కదా, 33 గోల్డ్ చెప్పాను, కర్ణ చెప్పాను,
ప్లాటినం చెప్పాను, తర్వాత వచ్చేసి క్రిస్టల్ సీడ్స్ 369 చెప్పాను, బాలు చెప్పాను, బోనస్ చెప్పాను, దాని తర్వాత జానకి చెప్పాను. ఇంకా చెప్పుకుంటూ పోయేసరికి పవర్ చెప్పాము. దగ్గర దగ్గర 9-10 వెరైటీలు. టాటా కంపెనీ ఇంకొకటి ఉందండి, కుష, ఇది కూడా బెస్ట్ వెరైటీ కుష. తర్వాత సూపర్ సీడ్స్ వాళ్ళది జనని 555. ఎక్కడ చూసాం మీకు ఐడియా ఉందా? నా వీడియో చూసేట వాళ్ళకైతే, కంటిన్యూషన్ టచ్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. గురిజాల ఏరియాలో అక్కడికి వెళ్ళి ఫీల్డ్ గమనించిన దాంట్లో జనని 555, ఇది కూడా మన కోసిగి మార్కెట్లో అత్యధికంగా వేస్తున్న రకమే. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పేర్లు వస్తూ ఉంటాయి. ఇక్కడి వరకు నేను ఫుల్లుగా రైతన్నలు మెచ్చి ఎంపిక చేసుకోబోతున్న విత్తనాలు ఇవేనండి. 100% చెప్తున్నా, ఎక్కువగా అధికంగా అమ్ముడుపోతున్న విత్తనాలు ఇవే. తర్వాత యూఎస్ అగ్రి సీడ్స్ నుంచి కూడా ఒకటి ఉందండి, అది కూడా చెప్పడానికి తీసివేసే వెరైటీ కాదు, నెంబర్ 1 వెరైటీ. ఇంకా చాలానే ఉన్నాయి. దాంట్లో వచ్చేసి 7067, అది 7067. ఇంకా పాత వెరైటీలు మీకు చెప్పాల్సిన పని లేదు. నూజివీడు గ్రూప్ నుంచి ఉన్నాయి, ప్రభాత్ సీడ్స్ నుంచి ఉన్నాయి, ప్రవర్ధన్ సీడ్స్ నుంచి ఉన్నాయి, ఇంకా తర్వాత మైకో సీడ్స్ నుంచి ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పేర్లతో పిలువబడే రకాలు చాలానే ఉన్నాయి. అయితే మనకు నచ్చి మనం ఈ సంవత్సరం ఎంచుకుంటున్న వెరైటీల్లో ఒకటేమో శ్రీరామ 33 గోల్డ్, ఒకటేమో కాస్వి సీడ్స్ వాళ్ళది కర్ణ, ఇంకొకటేమో వేదా సీడ్స్ వాళ్ళది ప్లాటినం, క్రిస్టల్ సీడ్స్ వాళ్ళది 369, తర్వాత వచ్చేసి కోర్ సీడ్స్ వాళ్ళది బాలు, దాని తర్వాత ఆద్య సీడ్స్ వాళ్ళది జానకి, క్రిస్టన్ సీడ్స్ వాళ్ళది బోనస్, తర్వాత జీనోమిక్స్ కంపెనీ వాళ్ళది పవర్, టాటా కంపెనీ వాళ్ళది కుష. నెంబర్ 1 ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ. ఎక్కడ కూడా రైతన్న ఇబ్బంది పడకుండా ధైర్యంగా తీసుకోవడానికి నమ్మకమైన విత్తనాలు. 100% ప్రతి రైతన్న ధైర్యంగా వేసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్ని ఇంతసేపు చూస్తున్నారో, టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అండి. మన ఇన్స్టాగ్రామ్లో తలారి భాస్కర్ నాయుడు పేరు మీద ఉంటుంది, నా పేరు మీదనే టీబీఎన్ అగ్రికల్చర్. అలానే ఇన్స్టాగ్రామ్లో టీబీఎన్ అగ్రికల్చర్, ఫేస్బుక్లో వచ్చేసి తలారి భాస్కర్ నాయుడు. అక్కడ కూడా ఒకటి ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, ఒకటేమో నార్మల్ది ఉంటుంది. అక్కడ కూడా మన ఛానల్స్ చూడొచ్చు. ఈ వీడియో కూడా అక్కడ కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా యూట్యూబ్ గురించి మీకు తెలిసిందే. వీటన్నిటిని మీరు ఫాలో అవ్వండి. ఈ సంవత్సరం మనం కాటన్లో కూడా కొత్త ప్రొడక్ట్స్ అయితే చాలా ఎప్పటి నుంచో పాపులర్లో ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ అయితే రాబోతున్నాయి. కొత్త ప్రొడక్ట్స్ రాబోతున్నాయి, పాత ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. రైతన్నలకి చెప్తానే ఉంటాను. భూమిత్ర ఆర్గానిక్స్ కంపెనీలో న్యూ ప్రొడక్ట్స్ అయితే రాబోతున్నాయి. వాటిని కూడా రైతన్నలకి నేను దగ్గరికి మీకు చెరువులో తొందరలోనే వస్తుంది. ఆ కంపెనీ నుంచి కూడా కొన్ని ప్రొడక్ట్స్, అవి కూడా ఎలా అంటే రైతన్నకి అందుబాటులో ఉండే ధరల్లోనే, మంచి ధరల్లోనే రాబోతున్నాయి. రైతుకు కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టి చాలా నష్టపోతున్నారు. కొన్ని కంపెనీలని నమ్మి కొన్ని పని చేయక అది ఇది జరగడం ఇలా జరుగుతూ ఉంటాయి. మనం నిత్యం ఫార్మర్స్లోనే టచ్లోనే ఉంటాం. డైలీ మినిమం ఒక 3 గ్రామాలు అయితే మనం తిరుగుతాం. మీకు తెలియదేం కాదు. మినిమం రోజు 3 వీడియోలు మన ఛానల్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. అలానే రైతన్నల నమ్మకమే నాకు ఒక ఆయుధం అండి. మీరే నాకు ఖచ్చితంగా చెప్పగలను. ఇంత ధైర్యంగా ముందుకు పోతున్నానంటే ఇది దాంట్లో డౌటే లేదండి. మీ దీవెనలతో నేను ఇంకా ముందుకెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా నేను చెప్పిన వెరైటీస్ని వీటిని సక్సెస్ అవుతారండి. 100% వేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఇక్కడ ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా ముందుగా అయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా రైతన్నులకు మాత్రం షేర్ చేసే విషయాన్ని అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా నా నెంబర్ ఇస్తా. ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నా నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ వీడియో టాపిక్ వచ్చేసి మనది 100% మిరప గురించి. మిరపలో ఏంటి జరుగుతున్న తప్పులేంటి అది కూడా తెలియజేస్తాను. అంటే ఎలాంటి తప్పులు అంటే అది ఖచ్చితంగా మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇదేనండి మన ఇంతసేపు టాపిక్. అర్థమైందనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.